సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది హర్యాంక వంశం. మగధ సామ్రాజ్యాన్ని బృహద్రథ తర్వాత పరిపాలించేటువంటి వంశం అన్నమాట. సో బృహద్రథ వంశం తర్వాత పరిపాలించిన వంశమే హర్యాంక వంశం. ఇది చాలా శక్తివంతమైనటువంటి సామ్రాజ్యాన్ని ఏర్పరిచింది హర్యాంక వంశం. కాబట్టి ఇది హర్యాంక డైనస్టీ, హర్యాంక వంశం, హర్యాంక రాజవంశం. వీళ్ళు 543 BC దగ్గర నుంచి 492 BC వరకు పరిపాలించారు. ఎవరు? హర్యాంక వంశానికి చెందినటువంటి చక్రవర్తులు. హర్యాంక వంశంలో ప్రధానంగా మనకి ముగ్గురు చక్రవర్తులు అయితే ఉంటారు. సో ఇందులో మనం చూసుకుంటే ఒకరు వచ్చేసి బింబిసార. ఇక్కడ ప్రధానమైన చక్రవర్తులు వచ్చేసి ఒకరు బింబిసార. సో బింబిసార తర్వాత వచ్చేసి అజాతశత్రు, తర్వాత అజాతశత్రు. వీళ్ళు చాలా పవర్ఫుల్ అనమాట. వీళ్ళిద్దరూ చాలా శక్తివంతమైనటువంటి మగధ సామ్రాజ్య చక్రవర్తులు. వీళ్ళ కాలంలోనే చాలా చేంజెస్ వస్తాయి. మగధ సామ్రాజ్యం అనేది ప్రపంచ చరిత్రలోనే అత్యంత గొప్ప రాజ్యంగా అవుతుంది. అక్కడ ఒక పక్క గ్రీకు, పర్షియన్ కింగ్డమ్స్ కాకుండా ఇంకా ప్రపంచంలో ఏదైనా శక్తివంతమైన రాజ్యం ఉందా అంటే అది మగధ సామ్రాజ్యమే. మగధ సామ్రాజ్యం అనేది సిరి సంపదలకు మూలం. చాలా ఇక్కడ మైన్స్ ఉంటాయి కదా, ఐరన్ ఓర్ మైన్స్, చాలా మైన్స్ ఉంటాయి, అగ్రికల్చర్ ఉంటుంది. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి, ప్రపంచాన్ని జయించాలనుకున్నటువంటి అలెగ్జాండర్ చూపు అనేది మగధ సామ్రాజ్యం వైపు పడుతుంది. అంత గొప్ప రాజ్యం అన్నమాట అప్పట్లో మగధ సామ్రాజ్యం. అలెగ్జాండర్ యొక్క కోరిక మగధ సామ్రాజ్యాన్ని గెలవాలని. సో అర్థమైందా? ఇప్పుడు ఈ మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించేది ఎవరంటే ఇక్కడ హర్యాంక వంశం అనమాట. హర్యాంక వంశంలో మొట్టమొదటి చక్రవర్తి ఎవరంటే బింబిసార. సో మొట్టమొదటి చక్రవర్తి ఎవరంటే బింబిసార. సో బింబిసార వచ్చేసి హర్యాంక వంశంలో మొట్టమొదటి చక్రవర్తి, ఫస్ట్ ఎంపరర్ ఆఫ్ ది హర్యాంక డైనస్టీ. ఈయన 542 నుంచి 493 BC వరకు ఉంటాడు. 493 BC వరకు అయితే ఉంటాడనమాట. ఎవరు? బింబిసార. బింబిసార ఈ హర్యాంక వంశంలో మొట్టమొదటి చక్రవర్తి కాకుండా మగధ సామ్రాజ్యంలో చాలా గొప్ప మార్పులు తీసుకొస్తాడు. ఆ రాజ్యాన్ని విస్తరణ చేస్తాడు. మగధ సామ్రాజ్యం కూడా విస్తరించడం అనేది మొదలు పెడతాడు. అయితే ఈయన పరిపాలన కాలంలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు ఏమున్నాయి, మనం పోటీ పరీక్షల కోసం ఇక్కడ ఆ కాన్సెప్ట్ ఏముందో చూద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ ది మగధ ఎంపైర్ బింబిసార వాజ్ ఏ ప్యాటర్న్ ఆఫ్ ది బుద్ధిజం. ఈయన మనకు ఉన్నటువంటి చక్రవర్తులు, సో మగధ సామ్రాజ్య చక్రవర్తుల్లో చాలా గొప్ప చక్రవర్తి. అంటే బృహద్రథుడు ఉన్నాడు, కానీ చాలా గొప్ప చక్రవర్తి ఈయన అనమాట. అలానే ఈయన బౌద్ధ మతాన్ని పాటించాడు. ఎవరు? బింబిసార. ఎందుకు బౌద్ధ మతాన్ని పాటించాడంటే బింబిసార, గౌతమ బుద్ధుడు సమకాలీకులు, ఒకే కాలంలో ఉండేవాళ్ళు ఇద్దరు కూడా. ఎవరికి కనిపిస్తున్నారు? ఈయన బింబిసార. ఈయన పెయింటింగ్ అనమాట. ఇది బింబిసార యొక్క పెయింటింగ్. ఇలా ఉంటాడు బింబిసార, గౌతమ బుద్ధుడు ఒకే కాలంలో ఉండేవాళ్ళు. బింబిసార గౌతమ బుద్ధుడిని గురువుగా భావించి ఆయన యొక్క దర్శనం కోసం వెళ్ళేవాడు. గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఉపన్యాసాలు విని రాజ్యాన్ని చాలా సుభిక్షంగా పరిపాలించేవాడు. అందులో చాలా గొప్ప చక్రవర్తి. బింబిసారాకి ఎదురొడ్డి నిలిచే చక్రవర్తి లేడనమాట. అంత పెద్ద చక్రవర్తిగా బింబిసార అయినప్పటికీ ఆయన చాలా హంబుల్గా ఉండేవాడు. గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఆయన బోధనలు వినేవాడు, ఆయన చెప్పినటువంటి నియమాలు పాటించేవాడు. ఎవరు? బింబిసార. ఇక చూడండి, వాస్ కంటెంపరీ ఆఫ్ ది గౌతమ బుద్ధ. కాబట్టి గౌతమ బుద్ధ వర్తమాన మహావీర. ఈయన ఒకటి గౌతమ బుద్ధుడికి ఎవరెవరికి అంటే మనకి సమకాలీకుడుగా ఉన్నాడంటే గౌతమ బుద్ధుడు, ఇంకొకరు ఎవరంట వర్తమాన్ మహావీరుడు. సో వర్ధమాన్ మహావీర అంటే జైన మతానికి సంబంధించినటువంటి వర్తమాన మహావీరుడికి, అలానే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గౌతమ బుద్ధుడికి, ఇద్దరికి కూడా సమకాలీకుడు. అంటే ముగ్గురు ఒకే కాలంలో ఉన్నారు. అంటే ముగ్గురు ఒకరికొకరు చూసుకున్నారనమాట. ఎందుకంటే వర్ధమాన మహావీరుడు బింబిసార యొక్క ఆస్థానానికి కూడా వెళ్ళేవాడు. ఇక్కడ మగధ సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి బింబిసార గౌతమ బుద్ధుణ్ణి, వర్ధమాన మహావీరుణ్ణి ఇద్దరిని కూడా గురువుగా భావించేవాడు. అయినా ఈయన బౌద్ధ మతంలో ఉన్నప్పటికీ జైన మతాన్ని కూడా ప్రోత్సహించాడు. ఎవరు? బింబిసార. అర్థమైందా? అంత పెద్ద రాజ్యానికి చక్రవర్తే, కానీ గురువులకు మాత్రం ఎప్పుడూ కూడా పాదాభివందనాలు చేసి వాళ్ళ బోధనలు పాటించేవాడు. అందువల్ల ఆయన బౌద్ధ మతంలో ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే ఇదే టైంలో గౌతమ బుద్ధుడు ఈ బౌద్ధ మతాన్ని తీసుకురావడం వల్ల ఇది సామాన్య ప్రజల కోసం వచ్చిన మతంగా భావించి
ప్రజలందరూ కూడా అందులో జాయిన్ అయ్యారు. ఎందుకంటే బౌద్ధ మతంలో వర్ణ వ్యవస్థ లేదు, కుల వివక్షత లేదు, అంటరానితనం లేదు, ఆధిపత్యం చలాయించే బ్రాహ్మణులు అలానే సంస్కృతం అనేది లేదు. కంప్లీట్గా సామాన్య ప్రజల కోసమే వచ్చింది. పాలీ భాషను ప్రోత్సహించారు, సామాన్యుల భాషగా పాలీ భాషను ప్రోత్సహించారు. అందువల్ల చాలా మంది ఆకర్షితులయ్యారు బౌద్ధ మతానికి. సామాన్య ప్రజలే కాకుండా చక్రవర్తులు, మంత్రులు, పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులు కూడా బౌద్ధ మతం వైపు వెళ్ళారు. సో అందువల్ల ఆ టైంలో మరి ప్రాచీన భారత చరిత్రలో బౌద్ధ మతం అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది. ఈ బింబిసారా కూడా, మగ చక్రవర్తి అయినటువంటి బింబిసారా కూడా బౌద్ధ మతాన్నే అనుసరించాడు. తర్వాత ఆయన పెయిడ్ ఈక్వల్ రెస్పెక్ట్ టు దెమ్, అంటే ఈయన బౌద్ధ మతంలో ఉన్నప్పటికీ కూడా వర్ధమాన మహావీరుని కూడా తన గురువుగా భావించాడు. గౌతమ్ బుద్ధుడిని ఏ విధంగా అయితే గురువుగా భావించాడో వర్ధమాన మహావీరుని కూడా అదే విధంగా గురువుగా భావించాడు. కాబట్టి వీళ్ళంతా కూడా సమకాలీకులు, ఒకే కాలంలో ఉన్నారు. ఇక్కడ చూడండి, బింబిసారా ఈ యొక్క రాజగృహాన్ని, దీన్ని గిరివ్రజ అని కూడా పిలుస్తారు. కాబట్టి ఈ యొక్క రాజధాని, మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన బింబిసారా తన రాజధానిగా ఏం చేస్తున్నాడు? రాజగృహాన్ని. సో రాజగృహ అన్న గిరివ్రజపురం అంటారు, గిరివ్రజ అంటారు. గిరివ్రజపురం అన్న గిరివ్రజ అన్న ఒకటే. కాబట్టి దీనిని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు మగధ సామ్రాజ్యాన్ని. ఎవరు? బింబిసారా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇతన్ని సేనియా అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సేనియా, ఇక్కడ సేనియా అని చెప్పేసి పిలిచేవాళ్ళు ఎవరిని? బింబిసారాని. సేనియా అంటే ఏంటో తెలుసా? సేన అంటే ఏంటి? ఆర్మీ. వన్ విత్ ది ఆర్మీ అని. అంతకుముందు మనకి వేదకాలంలో, అంటే మనకి మహాజనపదాల కాలంలో ఏ చక్రవర్తికి కూడా సరైన ఆర్మీ ఉండేది కాదు, ఒక ఆర్మీ ఉండేది కాదనమాట. తన మీదకి ఎవరైనా యుద్ధానికి వచ్చినప్పుడు చుట్టుపక్కల తెగలు ఉంటాయి కదా, తన బంధువర్గం వాళ్ళందరినీ కలుపుకొని అప్పటికప్పుడు ఆర్మీని సమకూర్చుకొని, సైన్యాన్ని సమకూర్చుకొని యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. కానీ ఇక్కడ బింబిసారా మాత్రం ఒక పెద్ద సైన్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఒక పెద్ద సైన్యాన్ని ఏర్పరచుకున్నటువంటి మౌర్య చక్రవర్తిగా పేరుంది. అందుకే అతన్ని సేనియా అంటారు. సేనియా అంటే సైన్యం గలవాడు అని చెప్పేసి, అంటే ఒక పెద్ద సైన్యాన్ని తను ఏర్పరచుకున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లోనే యుద్ధాలు రావచ్చు, తన రాజ్యం మీద, సామ్రాజ్యం మీద దండయాత్రలు జరగవచ్చు. ఎందుకంటే మనకి గ్రీకులు వీళ్ళంతా కూడా బాగా యుద్ధం పరంగా, సైన్యం పరంగా దృఢంగా ఉన్నారు. లేదా పొరుగు రాజ్యం నుంచి మన మీద దండయాత్ర జరగవచ్చు. అందువల్ల ఒక సైన్యాన్ని ఏర్పరచుకున్నాడు అనమాట. అందువల్ల ఇక్కడ ఏమని పిలుస్తారంటే బింబిసారాని సేనియా అని చెప్పేసి పిలుస్తారు. అంటే సైన్యం కలవాడు, వన్ హూ హ్యాడ్ ఆర్మీ అని చెప్పేసి అర్థం. ఓకేనా? నెక్స్ట్ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ అనమాట. అయితే బింబిసారా ఎక్కువగా ఫాలో అయింది యుద్ధాలు, వీటికంటే కూడా వైవాహిక సంబంధాలు. అంటే రాజ్య విస్తరణ ఎలా చేయాలంటే వైవాహిక సంబంధాలు, మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ అనమాట. చాలా మంది రాజులు ఫాలో అవుతారు ఇట్లా. మనకి శాతవాహన ఎంపైర్లో కూడా చాలా మంది ఫాలో అయ్యారు. తర్వాత మనకి ఈస్టర్న్ చాళుక్యాస్, తూర్పు చాళుక్యులు, విజయనగర సామ్రాజ్యంలో కూడా చాలా మంది వైవాహిక సంబంధాలు పెట్టుకొని రాజ్యాన్ని విస్తరణ చేసుకునేవాళ్ళు. సో ఎలా ఉంటుందంటే ఇది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కింగ్డము. సో ఇది వచ్చేసి ఏ అనే కింగ్డము, ఇది వచ్చేసి బి అనే కింగ్డము. ఇక్కడ ఏ అనే అతను బి అనే రాజకుమారిని పెళ్లి చేసుకుంటాడు, యువరాణిని. ఇప్పుడు ఇతను కొంత రాజ్యం అనేది వస్తుంది ఇతను పెళ్లి చేసుకోవడం వల్ల. ఇదంతా కూడా ఏ రాజ్యం అవుతుంది. కాబట్టి ఇట్లా రాజ్య విస్తరణ చేసుకునేవాళ్ళు వైవాహిక సంబంధాల ద్వారా. కాబట్టి బింబిసారా యుద్ధాలే కాకుండా వైవాహిక సంబంధాల ద్వారా కూడా రాజ్యాన్ని విస్తరించాడు. అంటే ఎక్కువగా వైవాహిక సంబంధాలు, అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి యువరాణులు పెళ్లి చేసుకోవడము, వీళ్ళ కుటుంబీకులకు వాళ్ళనిచ్చి పెళ్లి చేయడము, లేదా వీళ్ళ కుటుంబంలో ఉండే ఆడవాళ్ళని వాళ్ళకిచ్చి పెళ్లి చేయడము, ఇటువంటి వివాహ సంబంధాల ద్వారా రాజ్య విస్తరణ చేసినటువంటి మగధ చక్రవర్తి ఎవరంటే బింబిసారా. కాబట్టి ఆయన టైటిల్స్ అవి చూసుకోండి. సేనియా, ఆయనకు రాజధాని కావచ్చు. ఎవరి కంటెంపరీ సమకాలీకుడు అంటే గౌతమ్ బుద్ధుడికి వర్ధమాన మహావీరుడు. ఈ బింబిసారా పాటించేటువంటి మతం వచ్చేసి ఏంటి? బౌద్ధ మతం అనమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా చూడండి బింబిసారాకి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు. తర్వాత ఇక్కడ చూడండి, పాలసీ ఆఫ్ ది రాజ్య విస్తరణ అనేది వైవాహిక సంబంధాలు ఎక్కువ చేశాడు. అలా అని చెప్పి యుద్ధాలు చేయకుండా ఉంటారా చక్రవర్తులు? అన్ని వైవాహిక సంబంధాలు అవ్వవు కదా. కొంతమంది రాజులు యుద్ధం కూడా ప్రకటించేవాళ్ళు. అందువల్ల ఈయన పాలీ ఆఫ్ కాంక్వెస్ట్ అంటే రాజ్య విస్తరణే పాటించాడు. రాజ్య విస్తరణ చేయాలి. విస్తరణ చేయాలంటే ఇందులో ఖచ్చితంగా దండయాత్రలు చేయాలి. దండయాత్రలు చేస్తేనే రాజ్య విస్తరణ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఒక రాజ్యం ఉంది, ఇంకో రాజ్యం
ఎందుకు దండయాత్రలు చేస్తారు? రాజ్యం యొక్క విస్తరణ చేయడం కోసం, పెద్ద రాజ్యంగా ఏర్పరచడం కోసం. కాబట్టి ఇతర రాజు మీద దండయాత్రలు చేసి రాజ్య విస్తరణ కూడా చేశాడు. ఎవరంటే మనకి ఈ బింబిసార. తర్వాత ఫస్ట్ కింగ్ హ్యావ్ ది స్టాండింగ్ ఆర్మీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏమని సేనియా అని చెప్పేసి పిలుస్తారు. ఎవరిని? బింబిసారాని. సేనియా అంటే వన్ హూ హ్యాడ్ ఆర్మీ అనమాట. ఆర్మీ, సైన్యం గల చక్రవర్తి అని. కాబట్టి భారతదేశ చరిత్రలోనే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మొత్తం భారతదేశ చరిత్రలోనే స్టాండింగ్ ఆర్మీ, శాశ్వత సైన్యం కలిగిన మొట్టమొదటి చక్రవర్తి ఎవరంటే బింబిసారా. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు, శాశ్వత సైన్యం కలిగిన ఫస్ట్ ఎంపరర్ అనమాట, మొట్టమొదటి చక్రవర్తి. సో ఈయనకి ఆర్మీ అనేది ఉండేది అనమాట, స్టాండింగ్ ఆర్మీ ఉండేది. అంటే యుద్ధం వస్తే ఆర్మీ రెడీగా ఉండేది అనమాట, సైన్యం. కానీ అంతకుముందు ఇప్పుడు మహాభారతమే ఉంది, మన మహాభారతం ఉంది. కౌరవులు పాండవులకు మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఆ టైంలో కౌరవులకి పాండవుల వైపు పర్మనెంట్ ఆర్మీస్ ఉండేవి కావు వేదకాలంలో. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ బంధువర్గాన్ని, ఇప్పుడు పాండవులు ఉన్నారు, పాండవులు ద్రౌపదిని పెళ్లి చేసుకున్నారు. కాబట్టి పాంచాల రీజన్లో ఉండే వాళ్ళ బంధువర్గాన్ని మొత్తాన్ని సైన్యాన్ని ఏర్పాటు చేసుకునేవాళ్ళు. కౌరవులు మిగతా ప్రాంతంలో ఉండే తెగలు, శకుని వాళ్ళ బంధువులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క బంధువర్గాలను సైన్యంగా ఏర్పరచుకునేవాళ్ళు. అంటే యుద్ధాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడే వాళ్ళు సైన్యాన్ని ఏర్పరచుకునేవాళ్ళు తెగల ద్వారా, అంటే బంధువర్గం ద్వారా. కానీ ఇక్కడ అలా కాదు, ఒక ఆర్మీ ఉండేది, పర్మనెంట్ స్టాండింగ్ ఆర్మీ అనేది ఉండేది అనమాట. కాబట్టి మొట్టమొదటి చక్రవర్తి ఎవరంటే శాశ్వత సైన్యం గల చక్రవర్తి బింబిసారా, హర్యాంక వంశానికి చెందిన బింబిసారా. ఇక్కడ చూడండి, బింబిసారా సెంట్ ఈజ్ పర్సనల్ ఫిజిషియల్ జీవక టు ఉజ్జయిని టు ఫ్రెండ్షిప్ టు ది ప్రద్యోత. అంటే మనకి ఉజ్జయిని ప్రద్యోత. సో ప్రద్యోత అని చెప్పేసి ఈయన అవంతి రాజ్యాన్ని, సో అవంతి మహాజనపదాన్ని పరిపాలిస్తున్న రాజు అనమాట. మనం ఆల్రెడీ మహాజనపదాలు ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. ఏమని? అవంతి రాజ్యంలో ప్రద్యోత అనే గొప్ప రాజు ఉన్నాడు, గొప్ప చక్రవర్తి. ఒకసారి ఈ ప్రద్యోతకి హెల్త్ బాగుండదు అనమాట, ఆరోగ్యం అనేది సరిగా లేకుంటే బింబిసారా తన యొక్క స్నేహం ద్వారా, ఇద్దరు మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉంటాయి. ఈ బింబిసారా ఒక వైద్యుని పంపిస్తాడు. ఆ వైద్యుడి పేరు జీవక. ఆ వైద్యుడి పేరు ఎవరంటే జీవక అనే ఒక వైద్యుడిని ప్రద్యోత దగ్గర పంపిస్తాడు బింబిసారా. కింగ్ ఆఫ్ అవంతి యొక్క చక్రవర్తి రాజు అయినటువంటి ప్రద్యోతుడికి ఆరోగ్యం బాగలేకుంటే బింబిసారా పంపించిన వైద్యుడు ఎవరంటే జీవక అన్నమాట. అంటే స్నేహ సంబంధాల కోసం, పొరుగు రాజ్యం కదా అవంతి రాజ్యము, కాబట్టి అలా. తర్వాత ఎఫెక్టివ్ అండ్ ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్. ఈ బింబిసారా కాలంలో పరిపాలన విధానం కూడా చాలా పకడ్బందీగా ఉండేది పరిపాలన. ఎందుకంటే మగధ సామ్రాజ్యం అనేది చాలా గొప్ప రాజ్యము, పెద్ద రాజ్యము. అంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించాలంటే ఖచ్చితంగా ఆయన ఒక పకడ్బందీ ప్రణాళికతో పరిపాలన చేయాలి. ఎక్కడో రాజగృహాలో ఉంటాడు, పొరుగు రాజ్యాలు అంటే చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి, అలానే అర్బన్ సెంటర్స్ అనమాట, పట్టణాలు ఉంటాయి. ఎక్కడా కూడా చక్రవర్తి మీద తిరుగుబాటు రాకుండా ఆయన పరిపాలన కూడా చాలా పకడ్బందీగా చేశాడు. ఎవరు? బింబిసారా. సో ఇట్లాంటి కోటలు నిర్మించుకొని బింబిసారా ఒక పెద్ద మగధ సామ్రాజ్యాన్ని ఏర్పరిచాడు. నిజానికి మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొదటి రాజు బృహద్రథ అయినప్పటికీ కూడా ఈ యొక్క మగధ రాజ్యం యొక్క ఫౌండర్గా బింబిసారాని పిలుస్తారు. మగధ సామ్రాజ్య స్థాపకుడుగా బింబిసారాని పిలుస్తాడు. ఎందుకంటే నిజమైన స్థాపకుడు ఈయన వచ్చిన తర్వాతే మగధ సామ్రాజ్యానికి ఒక రూపురేఖలు వచ్చాయన్నమాట. రూపురేఖలు కాకుండా ఆ సామ్రాజ్యాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యంగా తీర్చిదిద్దాడు బింబిసారా. సో అర్థమైందా? అంత గొప్ప చక్రవర్తి అనమాట బింబిసారా. ఓకేనా? ఇది మొత్తం కూడా కంప్లీట్గా బింబిసారాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.